మీకు గుర్తుందో లేదో ఒక 3 months బ్యాక్ అనుకుంటా, 2 months బ్యాక్, 3 months బ్యాక్ ఇదే ఏవిఎన్ ఛానల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అప్పటి వరకు నారాయణ స్వామి అనే పేరే పైకి రాలే, తెరపైకే రాలే. మనమే డిస్కస్ చేసుకున్నాం. ఐ థింక్ మహేష్ కూడా ఉన్నాడు అనుకుంటా ప్యానల్ లో. నారాయణ స్వామిని ఎందుకు టచ్ చేయట్లేదు, త్వరలో ఆయన టచ్ చేయబోతున్నారు మనం గెస్ చేసాం 100%. అవును. ఆ మరుసటి రోజు ఈయన నాకేం తెలియదు, ఈయన లోకల్ లీడర్లతో చెప్పుండేది నాకేం తెలియదు, నా దగ్గర సిట్ రాదు ఫట్ రాదు, నేను చాలా క్లియర్, ఒకవేళ వస్తే కూడా నేనేం భయపడను, ఇట్లాంటి సిట్లని ఫట్లని నేను 40 సంవత్సరాలు చూశాను, నేను ఎన్నో చూశానని చెప్పి నిన్న కాక మొన్న సిట్ వస్తే కరెంట్ షాక్ కొట్టిన కాకి మాదిరి వణికిపోయినాడు మనిషి. ఇదేమి రా కర్మ, నన్ను ఎవరు టచ్ చేయరు అనుకున్నానే, ఏంది ఎంతమంది వచ్చారు స్వామి సిట్ అధికారులు వీళ్ళు వచ్చి వాళ్ళు విత్ పర్మిషన్ తో సోదాలు చేసేటప్పటికి ఒరే నాయన ఏమేమి జరుగుతుందో ఏమేమి జరగబోతుందో కూడా ఆంధ్రజ్యోతి ఛానల్లో కూర్చొని భలే చక్కగా అనలైజ్ చేసేటట్టు ఉన్నారు వీరు. మనం 2 months బ్యాక్ సింపుల్ గా ఆలోచిద్దాం, చెప్పాం. ఎందుకంటే అందరిని పిలుస్తున్నారు, ఆ శాఖ మంత్రి ఆయన ఎందుకు పిలవట్లేదు అని అడిగాం. పిలవట్లేదు అని మనం డిస్కస్ చేశాం. ఫస్ట్ ఆ పాయింట్ రైస్ చేసింది కూడా నేనే. ఎందుకంటే సింపుల్ గా ఆలోచించండి, ఇంత పెద్ద పాలసీ, ఇంత పెద్ద ఇది మినిస్టర్కి సంబంధం ఉండదా? మినిస్టర్కి తెలియకుండానే ఇవన్నీ జరిగిపోయినాయి. డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత మినిస్టర్ దగ్గర పోతుంది, మినిస్టర్ దగ్గర నుండి సీఎం దగ్గర పోతుంది, అక్కడ కూర్చొని తెలుస్తుంది. కాకుంటే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే నారాయణ స్వామి ఓన్లీ డమ్మీ, డమ్మీ చేసి నెలకి 50 లక్షలు ఇచ్చారు నారాయణ స్వామికి అంతే. ఇంత పెద్ద స్కామ్ లో 3,500 కోట్ల స్కామ్ లో నారాయణ స్వామికి నెలకు 50 లక్షలు లిక్కర్ స్కామ్ లో ఇచ్చారు. ఇక్కడ మీరు ఒక పాయింట్ అడిగారు, ఎందుకు నారాయణ స్వామిని 5 years వరకు ఎక్సైజ్ మినిస్టర్ గా కొనసాగించారు, మిగతా అందరు మంత్రుల యొక్క పోర్ట్ఫోలియోస్ చేంజ్ చేశారు, ఇతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే మనకు ఒక మంచి బకరా కావాలా, ఈ శాఖలో కూర్చొని పని చేయడానికి ఒక బకరా, అంటే చెప్పిన చోట సంతకం పెట్టాలా, ఇచ్చింది తీసుకోవాలా, జోబీలు వేసుకుని పోతా ఉంటారు. తర్వాత ఏదైనా జరిగితే ఆ దళిత కార్డు తీయొచ్చు, వాడొచ్చు అనేది ఒక యాక్సెప్ట్. అయితే ఇక్కడ అసలు కాన్సెప్ట్ ఏంటంటే ఇదే శాఖలో వేరే ఎవరినైనా మంత్రికి పెట్టుంటే వాళ్ళు అడుగుంటారు, ఏమిరా 3,500 కోట్ల రూపాయలు మీరు తింటూ పంది కుక్కల మాదిరిగా నాకు నెలకు 50 లక్షలేనా, నాకు కుదరదు, నా వాటా 10 కోట్లైనా ఉండాలి, మినిమం ఉండాలని చెప్పి కూర్చుంటారు. అదే నారాయణ స్వామి అయితే 50 లక్షలు ఇచ్చినా తీసుకుంటాడు, 5 లక్షలు ఇచ్చినా తీసుకొని సంకలు వేసుకొని వచ్చేస్తాడు. కాబట్టి ప్లాన్డ్ గా నిన్న ఒక మాట అన్నారు, మీరు చూసిందో లేదో, 8 కోట్లు అన్నారు కదా, 8 కోట్లు నాకు ఇస్తే నేను జైలుకు పోతా అంటున్నారు ఆయన. అంటే ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, నాకు అసలు డబ్బులే రాలేదు దీంట్లో, ఆ 8 కోట్లన్నా వస్తే నేను పోతా అని చెప్పి. లేదు, అక్కడ ఏం జరిగిందంటే నారాయణ స్వామి ప్రెస్ మీట్ పెట్టి నిన్న తప్పించుకోవడానికి ఏమీ తెలియనట్టు మాట్లాడడానికి ట్రై చేశాడు. కానీ ఆయన నిన్న ప్రెస్ మీట్ లో ఒక మాట మాట్లాడు, నేను విషయం దాగి చచ్చిపోతాను అన్నాడు. తెలుసు లేదు, అది ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరిని బెదిరిస్తున్నాడు మాకు అర్థం కాదు. అసలు నువ్వు విషయం దాకా చచ్చిపోయేదానికి ప్రెస్ మీట్ పెట్టాలా, సైలెంట్ గా విషయం దాగేయాలా? ఇవన్నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మీద నేను విషయం దాగేస్తానంటే ఇట్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్. ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న సిట్ లో జరిగిన విచారణ ఒకటి, ఈయన బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది ఒకటి. సిట్ ముందర మొత్తం చెప్పేశాడు, ఏమని మొత్తం పై వాళ్ళే, మొత్తం జగన్మోహన్ రెడ్డి తినేసినాడు, నాకేమీ తెలియదు, సంతకం పెట్టమంటే 7 పెట్టాను, 7 పెట్టమంటే పెట్టాను, 7 పెట్టమంటే పెట్టాను తప్పించి నాకేం తెలియదు, నన్ను కాపాడండి, నన్ను మాత్రం అరెస్ట్ చేయబాకండి, కాళ్ళ ఎలా పడింది నిజం. అది లోపల జరిగింది, బయట ప్రెస్ మీట్ ఎవరైతే పైవారు ఉన్నారో ఆయనకి చెప్పడం నారాయణ స్వామి గారు ప్రాధేయపడుతూ ఉండంగా చూసిన వాళ్ళే చెప్పారు నాకు, ఇది పక్కా. అదే సార్, నేను అందులో వస్తున్నాను ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ఏదైతే బయట ప్రెస్ మీట్ పెట్టింది దేనికంటే ఆ పైవాడు అని చెప్పి అంటున్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పలేడు కాబట్టి నేనేం చెప్పలేదు అని చెప్పడానికి ఆ ప్రెస్ మీట్. కరెక్ట్, అది నేనేం నీ పేరు చెప్పలేదు, ఎందుకంటే పేరు గీరు ఒకవేళ పొరపాటుని చెప్పి ఇతను క్రూషియల్ పర్సన్ అయిపోతే మనం ఏం చేయలేము. వివేకానంద రెడ్డికి ఏం చేసినారు, అది చేసినా చేసేస్తారు వీళ్ళు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నుండి జగన్ రెడ్డి నుండి థ్రెట్ ఉంది నారాయణ స్వామికి. ఇప్పుడు మనం ఏంద్రా అంటే నారాయణ స్వామిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. పెంచండి సార్, పెంచాలి. ఆల్రెడీ ఆయన నిన్నటి నుండి కరెంట్ షాక్ కొట్టిన కాకి మాదిరి వణికిపోతున్నాడు, ఎవరు చూసినా ఇట్లా కూర్చొని ఉన్నాడు ఇంట్లో. నిన్న ప్రెస్ మీట్ కూడా చూడండి,
వాళ్ళ కూతురు మాట్లాడుతుంది, ఈయన మాట్లాడుతుంది అన్నాడు. నువ్వు మాట్లాడుతూ ఊరుకునే చెప్తాను మొత్తం, నువ్వు ఏదో నిజాలు చెప్పేస్తాను గమ్మునుండి అంటాడు వాళ్ళ కూతురికి. నీ తెలీదు ప్రెస్ మీట్ మాట్లాడడం, నువ్వు గమ్మునుండి అంటే వాళ్ళ కూతురు. నువ్వేడా నిజాలు చెప్పిపోతావని వాళ్ళ కూతురు. ఈ విధంగా ప్రెస్ మీట్ ముందు గోల గోల చేసుకున్నారు వాళ్ళు. చూసిన వాళ్ళకి అదేదో కామెడీ రియాలిటీ షో లాగా కనిపించింది తప్పించి ఒక ప్రెస్ మీట్ లాగా కనిపించలే. క్రిస్టల్ క్లియర్. నేను ఒకటి అడుగుతున్నాను, బీయింగ్ ఏ మినిస్టర్ ఫర్ ఎక్సైజ్, నీకు తెలియకుండా ఇంత పెద్ద పాలసీ జరిగిందా? మాట్లాడితే ఆయన ఇంకొక మాట, నీ బిఎస్సి చదివినా నేనేం నిరక్షరాశుని కాదంటాడు ఒక్కొక్కసారి. నేనేమన్నా ఫింగర్ ప్రింట్ గాడిని అనుకున్నారా? ఎప్పుడు అంతకుముందు మాట్లాడింది 1 సంవత్సరం క్రితం ఎవరైనా మాట్లాడితే నేనేమైనా ఫింగర్ ప్రింట్ గాడిని అనుకున్నారా, నేను బిఎస్సి చదివినా అన్నాడు. అంతకుముందు ఎప్పుడో. నిన్నేమంటున్నాడు, నాకేమీ తెలీదు, నాకు ల్యాప్టాప్ అంటే తెలీదు, సెల్ ఫోన్ అంటే తెలీదు, వాట్సాప్ లెటర్ పెట్టేది కూడా నాకు తెలియదు. తెలీదు అట్ట. వాట్సాప్ కాదు వాడేది, నీకు బుర్ర వాడడం తెలీదు నారాయణ స్వామి. సార్ ఒక మాట అనిపించింది నా ప్రసాద్ గారు. ఏమంటున్నారంటే నేను ఒక దళితుడిని అయ్యి ఉండి ఇబ్బంది పెడుతున్నారు, దళితుడిని ఈ విధంగానే చేసేదా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నిజంగా ఆ ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని అడగాలి. నేను దళితున్న వ్యక్తిని ఇక్కడ పెట్టి నన్ను పావుగా వాడుకొని మీరు ఇంత అరాచకాలు చేశారు అని చెప్పేసి ఆ ప్రశ్న వేయాల్సింది జగన్మోహన్ రెడ్డికి. ఎస్ కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎతకంగా చూసిన దొరికిన బకరా ఈయన నారాయణ స్వామి. ఈ బకరాని పెట్టి దళితుని వాడుకొని వదిలేసినారు. ఈరోజు నేను నారాయణ స్వామిని అడుగుతాను, నువ్వు దళిత కార్డు వాడే అర్హత నీకుందా అని అడుగుతున్నాను. 5 ఏళ్ళు ఉప ముఖ్యమంత్రి ఉన్నావు కదా, ఏ ఒక్క దళితుని కన్నా ఇది చేసినానని చెప్పుకునేదానికి ఉందా? నువ్వు చెప్పు. నీ నియోజకవర్గంలో 40 సంవత్సరాల రాజకీయంలోనూ ఏ ఒక్క దళితుడికైనా ఒక చిన్న, అసలు వీళ్ళకి అసలు ఏమీ లేదు సార్, అసలు ఏం పవర్సే లేకుండా చేసినారు ఈ జిల్లాలో. నారాయణ స్వామి ఒక రకంగా ఒకే మాటలో చెప్పాలంటే గ్రామ సచివాలయానికి ఎక్కువ, రాష్ట్ర సచివాలయానికి తక్కువ, ఆ స్థాయిలో చేశారు ఆయన్ని. మొత్తం పవర్ అంతా కూడా పెద్దిరెడ్డి చేతుల్లోనే ఉండింది. ఇది నిజము, ఇది యథార్థము. ఒక చిన్న ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ వితౌట్ నోటీస్ ఆఫ్ పెద్దిరెడ్డి జరగలేదు. రైట్ సార్. ఓకే. నారాయణ స్వామిని ఆ విధంగా చేసినారు. ఈ రోజు మాట్లాడతాడు కదా ఆయన, నేను విషయం తాగి చచ్చిపోతానని చెప్పి 30,000 కుటుంబాలు చచ్చిపోయింది ఆయన. మరి అది ఎవరిని బెదిరిస్తున్నారా? పైవాన్న ఎవరిని బెదిరిస్తున్నారో అర్థం కాలే. ఇద్దరికి ఇప్పుడు వాస్తవానికి థ్రెట్ వచ్చి రేపు పొద్దు నేను విషయం తాగేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేస్తాడు హాస్పిటల్లో పోయి. నేను ఆయన వేధింపులు తాగలేక నన్ను అనవసరం ఇరికించినాడు కాబట్టి నేను విషయం తాగేసినాను అని చెప్పినా చెప్తాడు. లేదో కూల్ డ్రింక్స్ థమ్స్అప్ తాగేసి విషయం తాగేసినానని చెప్పేసి హాస్పిటల్కి పోయి డ్రామా చేస్తాడు. రైట్. ఓకే. అదే జరుగుతుంది. మహేష్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.